హలో వెల్కమ్ టు లక్షితాస్తిక్ వ్లాగ్స్. ఈరోజు వచ్చి వ్లాగ్ కిచెన్ వ్లాగ్ పెట్టబోతున్నాను. స్పెషల్గా కర్రీ ఫూల్ మకిని కర్రీ చేయబోతున్నాను. అది ఎట్లా చేయాలనేది ఈ వీడియోలో చూస్తూ ఉండండి. ఫస్ట్ ప్యాన్ పెట్టాలి, కొంచెం ఆయిల్ వేసి తామర గింజల్ని ఫ్రై చేయాలి. అదే పూల్ మకిని అంటారు, తెలుగులో తామర గింజలు అంటారు. ఈ కర్రీ వచ్చేసి చపాతీలోకి కానీ, ఇంకా జీరా రైస్లోకి కానీ, బగారా రైస్లోకి కానీ కాంబినేషన్ బాగుంటుంది. ఇట్లా మంచిగా ఫ్రై చేయాలి. చేసిన తర్వాత ఒక ప్లేట్లో పక్కన పెట్టేసేయాలి. అందులోంచి తీసి ఫ్రై అయినాక మామూలుగా ఫ్రై చేయాలి. ఫ్రై చేయడం వల్ల పెద్దగా అవుతాయి, అవి చిన్న చిన్నగా ఉంటాయి కదా గింజలు. కర్రీ చేస్తే కూడా సాఫ్ట్గా ఉంటుంది ఈ తామర గింజలు. హెల్త్కి చాలా మంచిది. నెక్స్ట్ వచ్చి ఇదే ప్యాన్లో ఆయిల్ వేయాలి. ఒక 3 స్పూన్లు పెద్ద స్పూన్ తోటి, కర్రీ క్వాంటిటీని బట్టి. ఇది వంట రాని వాళ్ళకు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఈ కర్రీ చాలా ఈజీగా. నూనె వేడైన తర్వాత బిర్యానీ ఆకులు వేయాలి 2. అదే నూనెలో సన్నగా కట్ చేసి పెట్టిన ఆనియన్స్ వేయాలి. మంచిగా ఫ్రై కావాలి లైట్ బ్రౌన్ కలర్లో, అప్పుడే కూరకి టేస్ట్ వస్తుంది. అంతలోపు మనము టమాటాలు, ఇంకా లవంగా, ఇలాచి, పట్ట, కాజు పేస్ట్ చేసి పెట్టాలి. అందులో ఎల్లిపాయలు కూడా వేయాలి, వెల్లుల్లి. పేస్ట్ మంచిగా చేయాలి సన్నగా. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది పేస్ట్ అయ్యేలోపు ఒకసారి ఆనియన్స్ ఫ్రై చేసుకుందాము, మాడిపోతాయి లేకపోతే. ఈ ఆనియన్స్ ఎంత మంచిగా ఫ్రై అయితే కర్రీకి అంత టేస్ట్ వస్తుంది. ఆనియన్ మంచిగా ఫ్రై అయినాయి చూడండి, ఇట్లా ఫ్రై కావాలి, లైట్ గోల్డెన్ బ్రౌన్. తర్వాత ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాతనే పచ్చిమిర్చి వేయాలి. నెక్స్ట్ మనం ఏదైతే పేస్ట్ చేసి పెట్టినామో టమాటో మసాలా అదంతా ఈ ఆనియన్లో వేయాలి. ఆయిల్లో వేసిన తర్వాత మంచిగా ఫ్రై చేయాలి. ఈ టమాటోలో ఉన్న పచ్చి వాసన పోయి ఆయిల్ ఏదైతే ఉందో పైకి రావాలి, అంత మంచిగా ఫ్రై చేయాలి ఆయిల్లో. చూడండి ఆయిల్ తేలింది కదా పైకి. ఇదే టైంలో కారం పొడి, కర్రీకి తగినంత కారం పొడి వేయాలి. పసుపు, ఉప్పు, ధనియాల పొడి వేయాలి. ఈ మసాలాలు స్పైసీస్ ఏమైతే వేసినామో మంచిగా ఆయిల్లో ఫ్రై కావాలి. అప్పుడే కర్రీకి కలర్ వస్తుంది మంచిగా, లేకపోతే పచ్చి పచ్చి వాసన స్మెల్ వస్తుంది అన్నమాట. తగినంత సాల్ట్ కూడా ఇప్పుడే వేయాలి. మంచిగా కలిపి మళ్ళీ ఒకసారి ఫ్రై చేయాలి.
చూడండి ఈ కలర్ రావాలి కర్రీ స్పైసీస్ వేసిన తర్వాత. ఇట్లా ఫ్రై అయిన తర్వాతనే మనము తగినన్ని వాటర్ వేయాలి కర్రీలో. ఫస్ట్ కసూరి మేతి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. కసూరి మేతి వేసేటప్పుడే కరివేపాకు కొత్తిమీర కూడా వేయొచ్చు, అయితే నేను స్కిప్ చేసినాను. కసూరి మేతి వేస్తున్నాను. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చూడండి ఇంత మంచిగా ఫ్రై అయిన తర్వాత పెరుగు వేయండి. కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్స్ పెరుగు వేయాలి, క్వాంటిటీని బట్టి వేయొచ్చు. నెక్స్ట్ వచ్చి మనకి ఎంత క్వాంటిటీ కావాలో ఈ కర్రీకి తగినన్ని వాటర్ వేయాలి. వేసరు కొద్దిసేపు మూత పెట్టేసి ఉడకనివ్వాలి కర్రీని. ఆయిల్ పైకి తేలేటప్పటికి ఇంకా చూసుకోండి. ఇప్పుడు ఫూల్ మకిని ఉన్నాయి కదా, ఫూల్ మకిని అందులో వేసేయాలి. ఒక 5 మినిట్స్ ఉడకబెట్టి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ కర్రీ రెడీ అయిపోయింది. తొందరగా ఉడికిపోతుంది ఫూల్ మకిని. చూస్తున్నారా, కర్రీ మొత్తానికైతే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంత ఈజీ ప్రాసెస్లో చేయండి, చాలా ఈజీగా వస్తుంది. వంటలు రాని వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. ఈ కర్రీ చాలా ఈజీ, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇందులో మనం కాజు వేయడం వల్ల కూడా టేస్ట్ మరింత ఎక్కువ వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మసాలా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా కర్రీ చేసి. అట్లాగే మా ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయండి.